మీరు రోజు ముక్కులు బిగుసుకుపోయి బాధపడుతున్నారా? నోరు ఎండిపోతుందా ఉదయం లేవంగానే? గొంతంతా పిడసగట్టినట్లు, తర్వాత డ్రైగా అయిపోయి, ఎంగిలి ఫస్ట్ గుటక మింగేటప్పుడు ఇబ్బంది పడుతున్నారా? అవును డాక్టర్ గారు. అయితే ఈ వీడియో తప్పకుండా మీకోసమే. నేను డాక్టర్ అబ్దుల్ అజీజ్, ఆరిష్ ఈఎన్టీ క్లినిక్స్ ప్రొఫెసర్ హెచ్ఓడి, 22 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, వివేకానంద నగర్ నుంచి మాట్లాడుతున్నానండి. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది రాత్రిపూట ముక్కు బ్లాకు. అంటే ముక్కు బ్లాక్కి వివిధ కారణాలండి. ముక్కు బ్లాక్ అన్నది చాలా పెద్ద టాపిక్ అండి. సో ముక్కు బ్లాక్ అవ్వటము చాలా ఈజీ అండ్ చాలా కామను. అండ్ మీలలో ప్రతి ఒక్కరూ లైఫ్లో ఇప్పటిదాకా ఒకసారన్నా ఫేస్ చేసి ఉంటారండి. అంత కామన్ అయిన ప్రాబ్లం. సో ముక్కు బ్లాక్ అనేది మనము ఒక్కొక్క పార్ట్ డివైడ్ చేసుకుంటూ వస్తామండి. సో యూజువలీ ఎండాకాలంలో ఎండాకాలంలో ముక్కులు బ్లాక్ అవుతున్నాయి అంటే కనుక దట్ ఈస్ ద రీజన్ టర్బునేట్ హైపర్ట్రోఫీ. అంటే ముక్కులో కండ సైజు పెరగటం. ముక్కు బ్లాక్ అవ్వటం అంటే ఇది ముక్కు దూలం అండి, ఈ కండలండి. దీన్ని ఇన్ఫీరియర్ అంటాము, దీన్ని మిడిల్ టర్బునేట్ అంటాం. సో ఇన్ఫీరియర్ టర్బునేట్ అంటే కిందగా ఉండేది. సో చాలామంది ఏం చేస్తారంటే, డాక్టర్ గారు నేను ఇలా తీయంగానే నా ముక్కులో ఎర్రటి 2 కండలు పెరిగిపోయాయి, దీనివల్ల ఏమన్నా ఇబ్బందా అని నా దగ్గరికి వస్తూ ఉంటారండి. సో ఈ కండలు దేవుడు మనల్ని క్రియేట్ చేసిందే దేవుడు. సో ఇలాంటి కండలు ఇచ్చింది కూడా ఎందుకు అంటే కన్నా ఉష్ణోగ్రత, అతి ఉష్ణోగ్రత అంటే అతిగా వేడిగా ఉన్నప్పుడు, అతిగా చల్లగా ఉన్నప్పుడు. సో 2 టైమ్స్లో ఈ కండ ఉబ్బుతుందండి. ఎందుకు అంటే కనుక మనం పీల్చుకున్న గాలి ఇలా లోపలికి వెళ్ళినప్పుడు ఇక్కడ హీట్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. సో ఈ కండలు అనేటివి రక్త కణాలతో నిండి ఉంటాయండి. సో ఒక బలూన్ అనుకోండి, ఆ బలూన్లోకి రక్తం వెళ్ళినప్పుడు పెరుగుతుంది, మళ్ళీ నీళ్ళు ఆ రక్తం వెళ్ళిపోతే మళ్ళీ ష్రింక్ అయిపోతుంది. సో ఇది కామన్ ఫీచర్. కానీ కొన్ని కండిషన్స్లో ఏమవుతుంది అంటే ఈ కొన్ని డ్రాప్స్ అండి, నేజల్ డ్రాప్స్, ఓట్రివిన్ నేజల్ డ్రాప్స్ ఎక్సెసివ్ యూజ్ చేసుకోవడం. అంటే ఇలాంటి పేషెంట్ ఎలా ఉంటారంటే, మీరు మెత్త కింద కానీ దిండు కింద కానీ చూస్తే ఆ ఓట్రివిన్ లేకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు. ఆ డ్రాప్స్ స్టార్ట్స్ విత్ 1 డ్రాప్ 2 డ్రాప్స్ తరచుగా రోజుకు ఒక స్మాల్ ఓట్రివిన్ బాటిల్ అయిపోయే పేషెంట్లను కూడా నేను చూశానండి. సో అదేంటంటే ఇట్ బికమ్స్ అన్ అడిక్షన్ అండ్ ఇట్ బికమ్స్ దీంతోపాటు దీని నెగిటివ్ ఎఫెక్ట్ ఏంటంటే రీబౌండ్ ఎఫెక్ట్ అంటాం. అంటే ఆ మెడిసిన్ పనిచేయకపోవటం కాకుండా దీన్ని ఇలాగే లావుగా పెట్టేసేయడం. అంటే ష్రింక్ కాదు, ఎలా సైజు ఉందో అలాగే ఉండిపోవడం. సో దట్ ఈస్ కాల్డ్ రైనైటిస్ మెడికామెంటోసా అనమాట. అంటే మెడికేషన్, ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ మెడికేషన్ వితౌట్ ది ప్రిస్క్రిప్షన్ ఆఫ్ డాక్టర్ యూజ్ చేయడం వల్ల ఆ కండిషన్ వస్తుంది. సో అలాంటి కండిషన్లో వీ హ్యావ్ టు గో ఫర్ సర్జరీ ఓన్లీ. సర్జరీ ఈజ్ ద ఆప్షన్. సో ముక్కులు బిగుసబోనికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఈజ్ ముక్కులు బ్లాక్ అవ్వటం. దట్ ఈజ్ ముక్కుల కండ వల్ల. ఈ కండ అనేది మనము దీన్ని అలర్జీలో పెరుగుతుంది. హార్మోనల్ అంటే ఇప్పుడు చాలామంది యంగ్స్టర్స్ ఐవీఎఫ్స్కి వెళ్తున్నారండి, అంటే ఇన్విట్రో ఫర్టిలిటీ. సో ఆ ఫర్టిలిటీకి వెళ్ళినప్పుడు హార్మోనల్ థెరపీ ఇంజెక్షన్స్ వాళ్ళ డాక్టర్స్ ఇచ్చినప్పుడు ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఒక్కోసారి ఎమోషన్స్కి కానీ దేనికైనా కానీ ఆ కండలు అలాగే పెరిగి ఉండటము. ప్రెగ్నెన్సీలో కూడా బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ ఇలాంటివి ముక్కులు కండలు పెరిగిపోయి ఉండటము. కొన్నిసార్లు మాత్రం ముక్కు దూలం వంకర ఉండడం వల్ల, అంటే ముక్కు దూలం అన్నది 100లో 99 మందికి దూలం వంకర ఉంటుందండి. దాంట్లో ఈ కండ పెరిగినప్పుడు ఆ దూలం వంకర ఉన్నప్పుడే ఇబ్బంది క్రియేట్ చేస్తుంది. సో ఎలాంటి ముక్కులు బ్లాక్ ఉన్నా కానీ, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉన్నా కానీ, తర్వాత మీకు తరచుగా తుమ్ములు వస్తున్నాయా, ముక్కులో నీళ్లు కారుతున్నాయా అన్నటివి, ఇలాంటివన్నీ మనం ఒక ఈఎన్టీ డాక్టరే మీకు కరెక్ట్గా పరీక్షించి చెప్పగలుగుతాడండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే, మనం మాట్లాడుతుంటే కొద్ది గొంతులో గుర్రం సకిలించినట్టు, అంటే ఇలా అని మాట్లాడాల్సి వస్తుంది. సో చాలామంది కంప్లైంట్ ఏం చేస్తారు, నాకు గొంతులో ఏదో ఉందండి, అది ఎంత మింగినా లోపలికి పోవటం లేదు, ఎంత తీసినా బయటికి రావటం లేదు, కానీ అప్పుడప్పుడు ఇలా అన్నప్పుడు అది సర్దుకపోతుంది, నేను కొద్దిసేపు మాట్లాడగలుగుతాను. దీన్ని మా కండిషన్లో ఏమంటారంటే పోస్ట్ నేజల్ డ్రిప్ అంటారు. అంటే ముక్కులో నుంచి ఇలా పీల్చినప్పుడు అది గొంతు వెనక్కి వెళ్ళి ఆ గొంతులో ఇక్కడున్న అలర్జీని మనం ఇక్కడికి తేవడం వల్ల గొంతులో ఇరిటేషన్ వస్తుందండి. సో దీనివల్ల, ఈ ఇరిటేషన్ వల్ల పొడి దగ్గు రావచ్చు, మీకు గొంతులో సకిలించినట్లు ఉండొచ్చు, లేకపోతే గొంతులో ఎప్పుడు ఏదో ఉంది అన్నది మైండ్లో, బ్యాక్ ఆఫ్ ది మైండ్ నడుస్తూ ఉంటుందండి. సో ఇలాంటివి ఉన్నప్పుడు, తర్వాత ఎక్సెసివ్ తుమ్ములు వచ్చినప్పుడు, తర్వాత మీరు చేసే జాబ్ని బట్టి కూడా, అంటే కొన్ని ఫర్మ్స్లో, అంటే ఫార్మాసిటికల్ ఫర్మ్స్, కెమికల్ ఇండస్ట్రీస్, ఆర్ వుడ్ వర్క్ ఇండస్ట్రీ, ఆర్ యు ఆర్ యూజింగ్ టర్పంటైన్ ఆయిల్స్, ఇలాంటి ఇండస్ట్రీస్లో ఉన్నప్పుడు, ఎక్కువ ఫినైల్ కంపెనీస్లో పనిచేసేటప్పుడు వాళ్ళకి ఆ కెమికల్స్ వాడి కూడా నోసెస్ డీసెన్సిటైజ్ అయిపోయి దట్ మైట్ బీ ద కాజ్ ఆఫ్ అలర్జీ. సో అలర్జీ
వాట్ డెఫినేషన్ ఆఫ్ అలర్జీ అంటే చాలామంది జలుబు అంటారు. జలుబుకి అలర్జీకి చాలా డిఫరెన్స్ ఉందండి. ఆ జలుబు ఒక 8 వీక్స్‌కి అంటే సుమారుగా 8 వారాల నుంచి ఇలాగే జలుబు ఉండి తగ్గుతూ, పెరుగుతూ వస్తూ ఉంటే దెన్ యూ షుడ్ కన్సిడర్ అలర్జీ. అలర్జీని ట్రీట్ చేయకపోతే అలర్జీనే కదా ఏమైతది ముక్కులు తుడుచుకుందాము అంటే ఇట్ మైట్ కాజ్ టు లాట్ ఆఫ్ థింగ్స్ లైక్ పాలిప్స్ అంటే ముక్కులో కంతులు రావటం అండి. దీన్ని పాలిప్స్ అంటాం. ఈ పాలిప్స్ రావడం వల్ల ముక్కులు బ్లాక్ అయిపోయి నోటి నుంచి గాలి తీసుకోవడం వల్ల నిద్ర సరిగ్గా లేకపోవటము. సో మనం చాలామంది పేషెంట్లు కొంచెం డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు లేకపోతే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు డే సాల్మెన్స్ అంటే మధ్యాహ్నం పూట మాట్లాడుతూ నిద్ర రావటం, మజ్జుగా ఉండటము, ఇలా పడిపోవటము, అన్నం తిన్న వెంటనే తూగటము ఇలాంటివి. సో దిస్ ఈజ్ కాల్డ్ ఓఎస్ఏ అండి, ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. అంటే ముక్కులతోటి గాలి సరిగ్గా వెళ్ళటం లేదు కాబట్టి నోట్తో గాలి తీసుకుంటున్నాము. ఆ స్లీపు మేబీ మీరు 20 గంటలు పడుకోవచ్చు, బట్ ద క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఈజ్ వెరీ వెరీ రఫ్. ఇట్స్ ఎ డిస్టర్బ్డ్ స్లీప్ అనమాట. సో డిస్టర్బ్డ్ స్లీప్ ఏంటి? నోటి నుంచి గాలి. ఇప్పుడు చాలామంది దే కెన్ కోరిలేట్ నేనేం చెప్తున్నాను. జలుబు అయినప్పుడు మనకు ముక్కులు బ్లాక్ అయినప్పుడు మనకు నిద్ర ఉండకపోతే మనకు తలనొస్తుంది, చీదరగా అంటే చాలా ఇరిటేటెడ్గా ఉంటాం మనం. సో స్లీప్ ఈజ్ ద కాజ్. సో ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాలో కూడా దిస్ ఈజ్ ద కాజ్ అనమాట. సో ముక్కులు బ్లాక్ అయిపోవడం వల్ల నోటి నుంచి పీల్చుకోవడం వల్ల ఎక్సెసివ్ స్నోరింగ్స్ రావటము, డే టైమ్ సాల్మెన్స్ రావటము, వెయిట్ పెరగటము, తర్వాత చీదరగా ఉండటము, బ్లడ్ ప్రెషరు, డయాబెటీసు వీటన్నిటికీ కారణాలు. దీంతోపాటు మన లైఫ్ స్టైల్, స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ ఇంకా దీనిలన్నింటినీ పెంచుతాయి కానీ తగ్గించవు. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్, ప్రాపర్ డైట్, regular eating and sleeping habits along with at least 45 minutes of physical activity per day will keep you away from the problem. Please check your weight regularly and see what you are eating. వయసు పెరిగే కొద్దీ ఫుడ్ తగ్గించాలండి. చిన్నపిల్లలు ఎంత తిన్నా వాళ్ళకి అరగదులే శక్తి ఉంటుంది, కానీ నా ఒక సూత్రం ఏంటంటే వయసు పెరిగే కొద్దీ వీ షుడ్ హ్యావ్ ఎ కంట్రోల్ ఆన్ అవర్ ఫుడ్, ఎస్పెషలీ స్వీట్స్. సో మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ దీనికి ట్రీట్మెంట్ ఉందా? ఎస్, మెడికల్ మేనేజ్మెంట్ ఈజ్ ఫాలోడ్ బై సర్జికల్ మేనేజ్మెంట్. ఫస్ట్ ఎనీథింగ్ మా బుక్స్ చెప్పడం కానీ మా గురువు నేర్పించింది కానీ ఏంటి అంటే కన్నా ఫస్ట్ వీ హ్యావ్ టు గో ఫర్ మెడికల్ మేనేజ్మెంట్ విత్ థరో ఇన్వెస్టిగేషన్స్ అండ్ ప్రాపర్ హిస్టరీ. మేము ఒక ఐడియాకి వచ్చి వెదర్ ఇట్ కెన్ బి ట్రీటెడ్ మెడికలీ ఆర్ వెదర్ ఇట్ కెన్ బి ట్రీటెడ్ బై సర్జికలీ. ఈ 2 ఆప్షన్స్లో ఏదో ఒకటి చూస్ చేసుకొని మీకు టైలర్ మేడ్ సర్జికల్ అంటే ఏది అవసరము, ఎంత అవసరము, ఎలా వెళ్తే బాగుంటుంది మీతో డిస్కస్ అయిన తర్వాతనే వీ షుడ్ గో ఫర్ ఫర్దర్ ట్రీట్మెంట్. బట్ అలర్జీ తగ్గుతుందా? అలర్జీ వంశపారంపరమా? ఎస్, డెఫినెట్లీ అలర్జీ తగ్గుతుంది, బట్ డీసెన్సిటైజేషన్ చేసుకోవాలి బాడీని. Major cause of allergens, there are n number of causes of allergens, but pollution and food లోపల ఇవాళ రేపు కలిపే కెమికల్స్, వివిధ రకాలు. వీ డోంట్ నో వాట్ ఈజ్ అలర్జెన్స్. ఒక బాడీకి డిఫరెంట్గా ఉంటుంది. సో ఒకరికి అలర్జీ ఉన్నది ఒకరికి. సో చాలామందికి ప్రాన్స్ అలర్జీ ఉంటుంది. చాలామంది మీరు వినే ఉంటారు, ప్రాన్స్ తినను నాకు అలర్జీ, ప్రాన్స్ తినగానే నాకు దద్దులు వచ్చేస్తాయి. సో ఇలాంటివి అనమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలర్జీస్ ఉన్నాయండి. సో అలర్జీ ఈజ్ a reaction of a person's immune system to the substance present in the environment, which is harmless to others but harmful to the person. So ఇది డెఫినేషన్ ఆఫ్ అలర్జీ. సో అలర్జీ అనేది ట్రీట్ కాదా అంటే దెర్ ఇస్ ఎ లాంగ్ కోర్స్ అండి. దాన్ని ఒక కోర్సుగా వాడుకుంటా డెఫినెట్గా దాన్ని ట్రీట్ చేయొచ్చు. సో నేను అదే చెప్తున్నాను కదా, మనము సర్జికల్ మేనేజ్మెంట్ కొంటే ముందు ఫస్ట్ మెడికల్ మేనేజ్మెంట్, థరో ఇన్వెస్టిగేషన్, దెన్ అండ్ దేర్ వీ కెన్ డిసైడ్ వెదర్ ఇట్ కెన్ బి ట్రీటెడ్ ప్రాపర్లీ విత్ సర్జికల్ మేనేజ్మెంట్ ఆల్సో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీకు అర్థమైనట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.